అందరికీ నమస్కారం. ఒక సన్నాసి దొంగ ప్రజలకు ఏం చెయ్యని రేవంత్ రెడ్డి సోమవారం మన నల్లచెరువు సుందరీకరణ ప్రారంభోత్సవానికి చేస్తున్నాడంట. ఇది వింటుంటే నాకు చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళు చేస్తున్న హడావిడికి నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అది ఏంటంటే, చెట్టు నాటింది ఒకరైతే కాయలు కోసేది మరొకరు అన్నట్టుగా ఉంది వీళ్ళ లెక్కలు చూస్తుంటే. నేను ఒకటే చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు, వినండి. ఈ నల్లచెరువు సుందరీకరణ వెనుకున్న అసలు పేరు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. మీరు రిబ్బన్ కట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్కి మా టీఆర్ఎస్ ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు గతంలో రూపకల్పన చేసిన నిధులు మంజూరు చేసింది వాస్తవం కాదా అని నేను ఈరోజు అడుగుతాను. మా పార్టీ బీఆర్ఎస్ హయాంలో 80% పనులు పూర్తయితే మిగిలిన 20% పనులే పూర్తి చేసి ఇవాళ అదేదో మేమే అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు, దుర్మార్గం. కేవలం 80% మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే 20% పనులు మీరు పూర్తి చేసి కేవలం రంగులు రాసి అదేదో మేమే చేసినామని మీరు గొప్పగా చెప్పుకోవడం దుర్మార్గం, సిగ్గుచేటు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. నేను ఈ కాంగ్రెస్ నాయకులని, ఈ రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక చెరువుని బాగు చేసి చూపించండి. అంతేగాని ఒకవైపు హైడ్రా పేరుతో సామాన్యులను ఇళ్లను కూల్చేస్తూ భయపెడుతున్నారు, మరోవైపు ఇలాంటి సుందరీకరణ పనుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. నల్ల చెరువు పరిసరంలో ఉన్న ప్రజలకు ఇవాళ మీరు ఇచ్చే భరోసా ఏంటి అని నేను అడుగుతున్నా. కేవలం అభివృద్ధి పేరుతో నల్ల చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళు పైసా కూడబెట్టుకొని వాళ్ళు నిర్మించుకున్న ఇళ్లను మీరు మీ ప్రభుత్వం కూల్చేయడం చాలా దుర్మార్గమైన చర్య. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా నల్ల చెరువు ముఖం చూశారా అని నేను అడుగుతున్నా. ఒకప్పుడు మురికి కుప్పగా ఉన్నటువంటి నల్ల చెరువుని ఒక పర్యాటన ప్రాంతంగా మార్చిన ఘనత మా పార్టీది, మా పార్టీ ఎమ్మెల్యే కృష్ణారావు గారిని నేను చెప్పుకుంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకు, దమ్ము ధైర్యం ఉంటే కుకట్పల్లిలో ఒక కొత్త చెరువుని దత్తత తీసుకొని సుందరీకరణ చేసి చూపించండి. కానీ పక్కనోళ్ళు వండిన అన్నంలో మీ మొండి చేయి పెట్టడం అనేది మీకు అలవాటే. కానీ ఆ అలవాటుని మీరు ఎక్కడైనా మానుకోవాలని నేను కోరుకుంటున్నా. కుకట్పల్లి ప్రజలారా, ఈ కాంగ్రెస్ చేసే విధి విధానాలను నమ్మకండి దయచేసి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.